త్వరలో రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ రానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించారు. విజయవాడలో తండ్రి విగ్రహానికి నివాళులర్పించి రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తానని తెలిపారు. రాధా రంగా మిత్రమండలి మధ్య గ్యాప్ ఉందని అన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ ఈరోజు రాజకీయ రంగ ప్రవేశంపై చర్చ నడుస్తోంది. ఆయన తండ్రి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆశా కిరణ్ ప్రస్తుతం అంతా ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు ఈ సేవా కార్యక్రమాలకు సంబంధించి రాజకీయ రంగ ప్రవేశం సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. ఏం చెప్పబోతున్నారు, ముందు ఎటువంటి అడుగులు అయిపోతున్నారు? ఈరోజు ఇవాళ పాలకొల్లో కాపు వనభోజనాలు జరుగుతున్నాయండి. ఆ సందర్భంగా నేను రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలుసుకుంటాను. అలాగే రంగా గారి అభిమానులు కూడా కలుసుకోవడం జరుగుతుంది. అది ఎందుకంటే పబ్లిక్ లైఫ్ నుంచి ఒక 20 years నుంచి నేను దూరంగా ఉన్నాను, కానీ ఇప్పటి నుంచి యాక్టివ్గా పబ్లిక్ లైఫ్లో రావాలని చెప్పి డెసిషన్ తీసుకున్నాను. సో డెఫినెట్లీ రాధారంగ మిత్రమండలి సభ్యులకు, మా నాన్నగారి అభిమానులకు నేను డెఫినెట్లీ టచ్లో ఉంటాను. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ముందడుగు వేస్తాను, వాళ్ళకి సపోర్ట్ కింద ఉంటాను. నాన్నగారి హయాం నుంచి కూడా రాధారంగ మిత్రమండలి పనిచేస్తున్న ప్రజల కోసం, అన్నగారు కూడా వారితో పాటు కలిసినట్టు సార్. ఇప్పుడు మీరు ఇట్లా నడవడానికి కారణం ఏంటంటే రాజకీయ రంగ ప్రవేశంపై ఏం చెప్తుంది? ఎందుకంటే పెద్ద చర్చ నడుస్తుంది, రంగా గారి వారసురాలుగా మళ్ళీ రాబోతున్నారు. ప్రస్తుతానికి రాజకీయ రంగ ప్రవేశం అనేది ఏం లేదండి. ఏదన్నా ఉన్నా రాధారంగ మిత్రమండలి పెద్దలు ఉన్నారు, అది వాళ్ళతో సలహా సూచనలు చేసి దాన్ని బట్టి రావాలా లేదా ఏ పార్టీ అనేది అది ఫ్యూచర్లో డెసిషన్ అండి. అది ప్రస్తుతానికి మాత్రం రాధారంగ మిత్రమండలిని స్ట్రెంథెన్ చేయాలని, ఎందుకంటే చాలా పెద్ద గ్యాప్ ఉంది ఆర్గనైజేషన్లో, చాలా పెద్ద గ్యాప్ ఉంది. డెఫినెట్లీ మా అన్నగారు రాధాకృష్ణ గారు చాలా కష్టపడుతున్నారు, కానీ ఆ గ్యాప్ అనేది నా తరఫు నుంచి కూడా ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి ఇవాళ నేను బయటికి రావడం జరిగింది. అంటే అన్నగారు కూడా కలిసి ముందుకు వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నారు ఇట్లా ప్రకటన చేయగానే తేడా ఉండటం వల్ల రోడ్డు మీదకి వస్తున్నారనే ఒక ప్రచారం జరుగుతుంది. అన్నగారికి మీరు ఎలా అనుబంధం ఉంది, ఎలా కలిసి నడవబోతుంది? మా ఇద్దరి మధ్య ఎలాంటి తేడాలు లేవండి, ఒకే తండ్రికి పుట్టిన పిల్లలం కాబట్టి ఎలాంటి తేడా అనేది ఏం లేదు, ఎలాంటి తేడా అనేది ఏం లేదు మా ఇద్దరికి. సో ఏదన్నా ఉన్నా డెఫినెట్లీ ఆయన సపోర్ట్ నాకు ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. అది కానీ ఫ్యూచర్లో ఏంటి పొలిటికల్ అనేది ఇప్పుడు ఆయన డెసిషన్ అయింది, నా డెసిషన్ నాది ఉంటుంది కాబట్టి చెప్పలేము. ప్రజలకు సేవ చేసేందుకు తాను ఈరోజు బయటకు వచ్చారని చెప్తా ఉన్నారు. అదే తన అన్నయ్య వంగవీటి రాధాకృష్ణతో ఎటువంటి విభేదాలు ఇద్దరం కలిసే పని చేసుకుంటామని చెప్తున్నారు. ఇక రాజకీయపరమైన ఆలోచనలకు సంబంధించి ఎవరి దారి వారిదైనప్పుడు కూడా తాను త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం ఖాయంగా మాత్రం ఆమె వివరణిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.